నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జీవితంలో ప్రతి మనిషి నైతిక విలువలను మర్చిపోయి, వాళ్ళకుండే గౌరవ మర్యాదలని మరిచిపోయి, జీవిత పరమార్థాలను తెలుసుకోకుండా ఎలా పడితే అలా జీవనం సాగిస్తున్నారు. సో, ఆ అంశాల మీద ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి కర్ణమ్మ గారు మా ఛానల్‌లో ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ యూట్యూబ్‌లో కానీ, మీడియాలో కానీ, న్యూస్‌లో కానీ, పేపర్‌లలో కానీ పవిత్ర జయరాం మన సీరియల్ నటి పవిత్ర జయరాం గారు, అలాగే సీరియల్ నటుడు చందు చల్లా యాదవ్ గారు ఏ రకమైన అంటే పవిత్ర జయరాం గారు చనిపోయిందొచ్చి దేవుడు యాక్సిడెంటల్ డెత్ ఇచ్చాడు. కానీ చందు చల్లా యాదవ్ గారు ఆయన ఎటువంటి మెంటల్ డిసార్డర్‌తో, ఎటువంటి క్రానిక్ డిసార్డర్‌తో అతను బాధపడుతూ ఇలాంటి నైతిక విలువలను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఎటూ జీవించలేక, ఎటూ ఎళ్ళిపోలేక తీసుకున్న డెసిషన్స్ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం, దానివల్ల జీవితాలు ఏమైపోతాయన్న దాని గురించి మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి కర్ణమ్మ గారు మన ఛానల్‌లో ఉన్నారు. వారి ద్వారా జీవితంలో ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాటల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. సాయిరామ్. ఎలా ఉన్నారు? సాయిరామ్. ఐఎమ్ వెరీ మచ్ ఫైన్ అండి. ఐఎమ్ సో గుడ్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బ్యాడ్. కొన్ని సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు విన్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనుషులు? ఎందుకు ఇంత తొందరపాటుతనము? చక్కగా భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మని, ఈ జీవితాన్ని ఎంతో సంతోషంగా, ఆనందకరంగా జీవిస్తూ సాటి వాళ్ళను కూడా జీవించనివ్వడానికి ప్రయత్నిస్తాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ అలా లేరు అని తెలిసినప్పుడు, అందుకు సంబంధించిన కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. మనం ఇప్పుడు సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఒక మనిషిని అనైతికంగా లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకొని, అది ఏ రకమైన సంబంధమైనా కావచ్చు. మన జీవితంలో ఆల్రెడీ ఒక మనిషి మన జీవితంలో ఉన్నప్పుడు, ఇదర్ ఫీమేల్ ఆర్ మేల్, ఎవరైనా కూడా మన జీవితంలో ఒక జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు, వాళ్ళ నుంచి విడిపోయి నువ్వు వేరే జీవితం బతకడం వేరు. అది ఏ కారణంగా అయినా కూడా. కానీ విడిపోకుండానే ఇంకొక సంబంధం పెట్టుకొని, వాళ్ళు ఈ లోకంలో లేరు అని తెలిసాక ఏ కారణం వల్ల ఆ సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి అనుకుంటారమ్మా జనరల్లీ? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, సక్రమమైన జీవనం గడపడానికి ఒక వివాహం చేసుకొని, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ జీవనం కొనసాగిస్తూ ఆల్ ఆఫ్ సడన్ మరొక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకొని, లేదా స్నేహం పెంచుకొని, అది ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు దారి తీసిన తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఒక రకమైన మలుపు తిరిగి మార్పు చెందుతుందండి. ఆ మార్పు వాళ్ళనే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళు ఎవరితో అయితే సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారో అక్రమ సంబంధాలు, వాళ్ళని కూడా బాధిస్తుంది. అది వీళ్ళు గ్రహించరు. ఎందుకంటే వాట్ దే విల్ ఫీల్, ఐఎమ్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, షీఈస్ హ్యాపీ అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చి చేస్తున్నారు కాబట్టి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి అది బాగున్నట్టుగానే భావిస్తారు వాళ్ళు. కాకపోతే చుట్టూ ఒక సమాజం ఉంటుంది, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఏమవుతారు, ఆ సమాజం ఏమనుకుంటుంది అనేటువంటిది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకోరు. అలా పెట్టుకుంటే అక్రమ సంబంధం జోలికి వెళ్ళరు అసలు. అందుకని వాళ్ళు ఆ విషయాన్ని అంత ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వరు. ఫీల్ అవ్వకుండా అలాంటి అక్రమ సంబంధం పెట్టుకొని దాన్ని వీలైనంత వరకు అలా కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది అందులో కొంత దూరం వెళ్ళాక అది కూడా బోర్ అనిపించి ఇంకొకళ్ళతో కూడా పెట్టుకోవచ్చు, లేదు వాళ్ళతోటే కొనసాగవచ్చు. ఈ
క్రమంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు. వాళ్ళు కన్న పిల్లల్ని కూడా గాలికి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జీవితమే ముఖ్యం అనిపిస్తుంది. నేను నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నానా? నాకు కూడా ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉందా? అంతవరకే ఆలోచిస్తారు. అంతకు మించి వాళ్ళు ఆలోచించరు. ఈ రకంగా సమాజంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో రీసెంట్‌గా మనము విన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ చందు అనేటువంటి వ్యక్తి ఆయన ఆ విధమైన జీవనం గడుపుతూ దురదృష్టవశాత్తు పవిత్ర గారు యాక్సిడెంట్‌లో చనిపోవడము, దాంతో అతను మానసికంగా చాలా అప్సెట్ అయ్యి, అలాగే ఆ యాక్సిడెంట్‌లో అతనికి కూడా తలకి దెబ్బ తగిలింది అని న్యూస్‌లో విన్నాను నేను. ఈ రకంగా గాయాల పాలయ్యి ఉన్న పరిస్థితిలో అతను ఒంటరిగా ఉన్నాడు తన ఫ్లాట్‌లో. అతన్ని అలా ఒంటరిగా వదలకూడదు. అతను వద్దన్నా కుటుంబ సభ్యులు గానీ, మిత్రులు గానీ ఎవరో ఒకళ్ళు బలవంతంగా అయినా కూడా ఉండాలి. అటువంటి స్టేజ్‌లో ఆ వ్యక్తిని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. కానీ అతను మొండిగా ఒంటరిగా తన ఫ్లాట్‌లో ఉన్నాడట. ఉండి అలా ఒంటరిగా ఉన్న వ్యక్తి, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ ఈ 2 కాంప్లెక్స్‌లు అతని మెదడులో ఏది ఆ చితికిపోయిన దెబ్బలు తగిలి ఉన్న మెదడులో ఆ 2 కాంప్లెక్స్‌లు కలిసి ఆ ఉన్న కొంచెం మెదడుని కూడా సవ్యంగా ఆలోచించనీయకుండా చేశాయి. దాంతో అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ జీవనం ఇంకా అనవసరము. నా ప్రియురాల దగ్గరికే నేను వెళ్ళిపోవాలి. నేను అంత ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అని అంతే ఆలోచించాడు. అంతే ఆలోచించి అతను తీసుకోకూడని పిరికి నిర్ణయం తీసుకున్నాడు అంటాను నేను. హ్మ్. యాక్చువల్‌గా ధైర్యంగా బతకాలి. ఒక వ్యక్తితోటే జీవితము మొత్తము కొనసాగుతుంది అనుకోవడము పొరపాటు. కన్నవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ కట్టుకున్న భార్య ఉంది. తను కన్న పిల్లలున్నారు. కనీసం వాళ్ళ కోసమైనా బతకాలి అని అతను ఆలోచించగలిగి ఉంటే ఈ పిరికి నిర్ణయం తీసుకునేవాడు కాదు. నంబర్ 1. నంబర్ 2 దానివల్ల సమాజానికి గానీ, లేదా ఏ బంధాలు లేని వాళ్ళకి గానీ, ఈ వార్తలు వినే ప్రపంచంలో అనేక మందికి గానీ ఏమీ పెద్దగా బాధ అనిపించదు. పైగా ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ఇలా చక్కటి భార్య పిల్లలు ఉండంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంతమంది ఉండంగా మంచి స్నేహితులున్నారు. వీడు ఇంకెవరితోటో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మనిషి చనిపోగానే ఆమె కోసమని వెనకాలే నేను వస్తున్నా అని మెసేజ్‌లు కూడా పెట్టి మరి వెళ్ళిపోయాడు. పీడ వదిలిపోయింది. ఇలాంటి వాడు ఉండకుండా ఉండడమే బెటరు అనుకుంటారు. హ్మ్. అవును. కానీ అతన్ని కన్న తల్లి, తండ్రి వాళ్ళ గర్భశోకము తీర్చగలరా ఎవరైనా? కట్టుకున్న భార్య 5 ఏళ్లుగా భర్త రాకపోయినా దూరం నుంచి అయినా ఎక్కడో ఓ చోట సంతోషంగా ఉన్నాడు అని తృప్తిగా జీవిస్తున్నా, బాధగా ఉన్నప్పటికీ పిల్లల్ని చూసుకొని, అత్తమామల్ని చూసుకొని జీవనం గడుపుతోంది. ఆమె బాధను ఎవరైనా తీర్చగలరా? ఆ పసిబిడ్డలు 10 ఏళ్ల లోపు పిల్లలిద్దరు. వాళ్ళకి తండ్రిని ఎవరు తీసుకొచ్చి ఇవ్వగలరు? చనిపోయాడు. తన బాధ్యతలు తను మర్చిపోయి జీవితంలో చేసిన ఒక పొరపాటు అక్రమ సంబంధం పెట్టుకోవడము. ఆ ఒక్క పొరపాటుకి అతనికి చివరగా ఏమనిపించింది? నేను చేసింది పొరపాటు అని అనిపించి ఉండొచ్చు ఖచ్చితంగా. అయితే అది దిద్దుకోవచ్చు అనే ఆలోచన చేయలేకపోయాడు అతను. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ హిస్ పార్ట్. అది సరిదిద్దుకోవచ్చండి. ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు. తప్పు అని తెలిసిన తర్వాత సరిదిద్దుకొని చక్కగా బతకచ్చు. కానీ అతను ఆ విధమైన నెగెటివ్ థింకింగ్ చేసి మృత్యువుకి చేరువయ్యాడు.
వాళ్ళందరికీ బాధ మిగిలింది. ఈ సంఘటన సమాజంలో ఎవరైతే ఆ చందు గారు, పవిత్ర గారు లాంటి ఈ జీవన శైలి. విధానాన్ని కొనసాగిస్తున్నారో అటువంటి వాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం పొరపాటున కూడా ఇటువంటి పొరపాటు ఆలోచనలు చెయ్యకండి. ఒకవేళ మీకు ఇలా అక్రమ సంబంధం కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కలిసి జీవించడం ఇష్టం లేకపోవడం కానీ ఉంటే సవ్యంగా విడాకులు తీసుకోండి, డైవర్సు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేసి మీకేం కావాలో మీరు చూసుకోండి. ఆ ఫెసిలిటీ ఉంది కదా, అవును. మన న్యాయశాఖ కల్పించింది కదా. ఇష్టం లేకపోతే బలవంతంగా కాపురం చేయమని చెప్పలేదుగా. చెప్పలేదు. స్త్రీకి చెప్పలా, పురుషుడికి చెప్పలా. ఏదైనా బలీయమైన కారణాలు ఉంటే విడిపోవడానికి విడిపోవచ్చు, చిన్న చిన్న అంతేగాని వాటికి చనిపోవాలా? వెళ్ళిపోతున్నారు. అది ఎంత దారుణం అండి. అది చాలా పిరికితనం అంటాను నేను. అటువంటి నిర్ణయాలు దయచేసి ఎవరు తీసుకోకండి. చక్కగా భగవంతుడు బతికిచ్చింది బతకడానికి, జన్మ ఇచ్చింది జీవించడానికి. లైఫ్ ఈజ్ టు లివ్, నాట్ టు డై. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉండే మనుషులు అంటే ఒకరు దూరం అయిపోయారు, అది సూసైడల్ టెండెన్సీస్ అనేవి ఉమ్, మనకు మనం క్రియేట్ చేసుకునేవి అంటారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే అది ఎవరో వచ్చి మన మైండ్లో ఇన్కార్పొరేట్ చెయ్యరు, ఉమ్, మనకే వస్తుంది. అది మనం సమాజంలో బతకలేమేమో, ఉమ్. ఆ మనిషి లేకపోతే మనం ఉండలేమేమో, ఆ పర్సన్ నాతో మాట్లాడకపోతే ఉండలేనేమో. వీటిని అన్నిటినీ ఏ విధంగా మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు జనరల్లీ? అది అధిగమించడానికి వీలున్నటువంటి విషయమే. సముద్రంతో మనిషి మెదడుని పోల్చి చూసుకోవాలి అంటాను నేను. ఎప్పుడైతే అలలు అలా వచ్చి పెడతాయో అలాగా మనిషి మెదడులో కూడా ప్రతి క్షణము అనేక ఆలోచనల పరంపరలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోయిన ఆలోచనలను గురించి మనము పదే పదే ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు ప్రజెంట్లో ఏం చేయాలనేది తెలియదు. తెలియదు. అవును. ఫ్యూచర్ అనేది ఉండదు. ఉండదు. అందుకని గతం గతః అన్నారు పెద్దలు. గడిచిపోయింది తిరిగి రాదు. అవును. ఇప్పుడు నిన్నటి రోజు ఇవాళ రాదు. రాదు. ఇవాళ ఇప్పుడు నడుస్తుంది, రేపు ఉంది మనకి, రేపు అనే రోజు వస్తుంది. అలాగా గడిచిపోయిన వాటిని ఆలోచిస్తూ ఆ మనిషి వెళ్ళిపోయింది లేదా ఆ సంఘటన జరిగిపోయింది, దానికోసమే నేను వెళ్ళిపోతా అని పదే పదే అనుకోవడము, అలాంటి ఆలోచనలు చేయడము కరెక్ట్ కాదు.